హాయ్, మీ వ్యాలెట్లో ఉన్న ఈ 500 రూపీస్ నోట్ ఒరిజినలేనా? అసలు అది ఒరిజినలే అని మీరు గ్యారంటీగా చెప్పగలరా? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే రీసెంట్గా మన కంట్రీలో ఫేక్ కరెన్సీ నోట్స్ ఎక్కువ అయిపోయాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. అదేవిధంగా ఎవరైతే ఈ ఫేక్ నోట్స్ని ప్రింట్ చేస్తున్నారో వారు హై అండ్ టెక్నాలజీ వాడి ఈ నోట్స్ని మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నారంట. అయితే ఇదే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సెబీ, సిబిఐ లాంటి ఏజెన్సీస్తో కూడా పంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. సో ఒకవేళ మీ దగ్గర 500 రూపీస్ నోట్ ఉంటే అందులో ఉన్న కొన్ని చిన్న తప్పుల కారణంగా ఆ నోట్ ఫేకా ఒరిజినలా అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మన 500 రూపీస్ నోట్లో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. సో రీసెంట్గా వచ్చిన ఫేక్ న్యూస్లో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో రిజర్వ్ అనే వర్డ్లో లాస్ట్లో ఉన్న ఈ అక్షరం బదులు ఏ అని ప్రింట్ అయి ఉంది. సో అలా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఒకవేళ ఆ నోట్లో ఏ అని ఉంటే ఆ కరెన్సీ నోట్ ఫేక్ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ వెంటనే పోలీసులకు లేదా దగ్గరలో ఉన్న బ్యాంక్ వారికి సమాచారం అందించాలి. ఈ విధంగా మనం సమాచారం అందించగలిగితే ఫేక్ నోట్స్ని అరికట్టగలం. అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్ ఫేకా ఒరిజినలా ఎలా కనుక్కోవాలని చెప్తూ ఆర్బీఐ कहता है.comలో ఆర్బీఐ కొన్ని కీ పాయింట్స్ని యాడ్ చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, సెక్యూరిటీ థ్రెడ్. ఒకవేళ మీరు స్క్రీన్ పైన చూసుకోగలిగితే ప్రతి 500 రూపీస్ నోట్లో ఇలాంటి లైన్స్ మీకు ఈజీగా కనిపిస్తాయి. సో మనం మన కరెన్సీ నోట్ని హోల్డ్ చేసుకొని కాస్త మలిపి చూస్తే ఆ గ్రీన్ కలర్లో ఉన్న లైన్స్ బ్లూ కలర్లో కనిపించాలి. ఒకవేళ కలర్ అనేది మారుతూ మనకు కనిపించకపోతే ఆ నోట్ ఫేక్ నోట్ అని మనం గుర్తించాలి. నెంబర్ 2, వాటర్ మార్క్. సో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే ఎంటీ ఉంటుందో మనం లైట్ వైపు నోట్ని ఇలా తిప్పి చూసినప్పుడు 500 అనే వాటర్ మార్క్తో పాటు మహాత్మా గాంధీ ఫోటో కూడా మనకు చాలా క్లియర్గా కనిపించాలి. ఒకవేళ అలా కనిపించకపోతే ఆ నోట్ ఫేక్ నోట్ అని మనం గుర్తించాలి. నెంబర్ 3, అక్షరాలు. మన కరెన్సీ నోట్ మీద హిందీ ఇంకా ఇంగ్లీష్తో చిన్న చిన్న అక్షరాలతో ఈ ప్లేస్లో ప్రింట్ అయి ఉంటాయి. ఒకవేళ అలా ప్రింట్ అయి లేకపోతే ఆ నోట్ ఫేక్ నోట్ అని గుర్తించాలి. నెంబర్ 4, నాణ్యత అంటే క్వాలిటీ. మన దగ్గర ఉండే 500 రూపీస్ నోట్ని నార్మల్ పేపర్తో ప్రింట్ చేయరండి. ఒకవేళ అది వాటర్లో తడిచినా కూడా చినిగిపోకుండా ఉండేలాగా స్ట్రాంగ్ పేపర్తో ప్రింట్ చేసుకుంటారు. సో మీ దగ్గర ఉండే నోట్ సాఫ్ట్గా ఉన్నా లేదా క్వాలిటీ లోగా ఉన్నా అది ఫేక్ నోట్ అని గుర్తించండి. నెక్స్ట్, ఉబ్బెత్తు గీతలు. అంటే మీరు కరెన్సీ నోట్లో బాగా గమనించినట్లయితే మీకు ఇలాంటి లైన్స్ నోట్లో ఉన్న ప్రతి ఎండ్లో కనిపిస్తాయి. ఒకవేళ మీ దగ్గర 500 రూపీస్ నోట్ ఉంటే ఇలాంటి 5 లైన్స్ నోట్లో ఉన్న ప్రతి ఎండ్లో కనిపిస్తాయి. మీరు కళ్ళు మూసుకొని సెన్స్ చేసినా కూడా అక్కడ లైన్స్ ఉన్నట్లు మీరు గుర్తించగలగాలి. ఒకవేళ అలా మీరు సెన్స్ చేయలేకపోతే ఆ నోట్ ఫేక్ నోట్ అని మీరు గమనించాలి. నెక్స్ట్, దేవనగరి లిపి. మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లో దేవనగరి లిపిలో 500 అని ఇలా రాసి ఉంటుంది. సో అలా దేవనగరి లిపిలో రాసి లేకపోతే దెన్ ఆ నోట్ ఫేక్ నోట్ అని మనం గుర్తుంచుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అశోక స్తంభానికి సంబంధించిన చిహ్నం. సో ఒకవేళ మనం కరెన్సీ నోట్లో చాలా క్లియర్గా చూస్తే ఎండ్లో మనకు అశోక స్తంభం కనిపిస్తుంది. సో ఇలా కనిపించకపోతే ఆ నోట్ ఫేక్ నోట్ అని మనం గమనించాలి. అండ్ దగ్గరలో ఉన్న బ్యాంక్ లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇలాంటి వీటిలో ఏ సైన్ కూడా మీరు సో ఇలా వీటిలో మీకు ఏ సైన్ కూడా కనిపించకపోతే ఆ నోట్ ఫేక్ నోట్ అని గుర్తించాలి. అండ్ దగ్గరలో ఉండే బ్యాంక్ లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో రీసెంట్గా వచ్చిన ఫేక్ న్యూస్లో ఈ ప్లేస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే వర్డ్లో ఈకి బదులు ఒకవేళ ఏ ఉంటే ఆ నోట్ ఫేక్ నోట్ అని మీరు గుర్తించి వెంటనే కంప్లైంట్ ఇచ్చి ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశాన్ని కాపాడాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కీలక గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. సో ఒకవేళ మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్ ఫేకా ఒరిజినలా అని మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఆర్బీఐ कहता है.comకి వెళ్ళి అక్కడ ఉన్న గైడ్లైన్స్ని ఫాలో అయ్యి మీ నోట్ని వెరిఫై చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.